హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం జెన్కిన్స్ యొక్క పోర్ట్ నెంబర్ని సెక్యూరిటీ పర్పస్ ఎలా చేంజ్ చేస్తాం అనేది చూద్దాము. జెన్కిన్స్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి 8080, అలాగే టామ్ క్యాట్కి 8090 ఉంటుంది. 8090 కాకుండా మనం ఏ నెంబర్నైనా 0 నుంచి 65,535 వరకు ఈ నెంబర్లలో ఏ పోర్టునైనా యూజ్ చేసుకోవచ్చు చేంజ్ చేయడం కోసం. జెన్కిన్స్ పోర్టుని ఇక్కడ మనం 8080 తోటి లాగిన్ అయిన ఐపీ అడ్రస్ తోటి ఇప్పుడు మనం జెన్కిన్స్ ఏ సర్వర్ని యూజ్ చేస్తున్నామో ఆ సర్వర్ని సెలెక్ట్ చేసుకొని సెక్యూరిటీ చూసినట్లయితే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అనేటటువంటిది ఉంటుంది. మనకు ఐడి గుర్తుండదు కాబట్టి నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఐడి అవుతుంది, ఎస్జీ దగ్గర నుంచి ఉండేది. లాంచ్ విజార్డ్ 1 దీనిలో ఎలా చేంజ్ చేస్తాం అనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి. నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. దీనికోసం మనం sudo system ctl edit -full జెన్కిన్స్ అనేటటువంటిది కమాండ్. ఈ కమాండ్ని నోట్ చేసుకోవాలి. ఇక్కడ 4 కమాండ్స్ మాత్రమే యూజ్ చేస్తాము. ఈ 4 కమాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయడం కోసం. sudo system ctl జెన్కిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ అది వర్క్ కాదు. sudo system ctl edit -full జెన్కిన్స్ అనేటటువంటిది కమాండ్ ఇచ్చినట్లయితే మనకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్లో ఎన్విరాన్మెంట్ అనే దగ్గర మనకు పోర్ట్ నెంబర్ సేవ్ చేసి పెట్టుంటారు. ఆ పోర్ట్ నెంబర్ని చెక్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లైన్లో మనకు పోర్ట్ నెంబర్ ఉంది 8080. ఇక్కడ ఉన్నందువల్ల మనకు ఈ పోర్ట్ అనేది వర్క్ అవుతుంది. ఇది జెన్కిన్స్ కాన్ఫిగరేషన్లో పెట్టినటువంటి పోర్ట్ నెంబర్. దీన్ని ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ మనం చేంజ్ చేసుకుంటాం. ఎలా అయితే VI-తో వర్క్ చేస్తామో ఫైల్స్ తోటి, అలాగే ఐ ఇచ్చినట్లయితే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ అనే దానికి మనకు హ్యాష్ ట్యాగ్ అనేటటువంటిది లేదు, మనం గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 8081ని చేంజ్ చేస్తున్నాను, లేకపోతే 82గా చేంజ్ చేస్తున్నాను. escape::wq సేవ్ చేయడానికి ఈ ఫైల్ని ఎక్స్క్లమేటరీ ఎంటర్. ఇప్పుడు సెకండ్ కమాండ్ వచ్చేసి మనకు ఇక్కడ చూడొచ్చు, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఎడిట్ ఫైల్ ఈటీసీ system jenkins.service అనే ఫైల్ని ఎడిట్ చేయడానికి మనం sudo system ctl edit -full jenkins అనేటటువంటి కమాండ్ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కమాండ్ sudo system ctl, ఇక్కడ మనం డిమాన్ అంటే సర్వీస్ గా అర్థం చేసుకోవాలి. డిమాన్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇవ్వాలి. DIEMON రీలోడ్ అంటే సర్వీస్ ని రీలోడ్ చేస్తుంది ఈ కమాండ్. sudo system ctl డిమాన్ -రీలోడ్ అనేటటువంటి కమాండ్. అంతే, ఎంటర్ ఇస్తే మనకి ఇక్కడ ఏమీ కనపడదు. కానీ ఒకసారి జెన్కిన్స్ సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. చాలాసార్లు రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు వీడియోలో అవి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలా రీస్టార్ట్ చేస్తాం అనేది. రీస్టార్ట్ జెన్కిన్స్ సర్వీస్ని రీస్టార్ట్ చేయడానికి కమాండ్ ఇది. ఇప్పుడు మనకు పోర్ట్ నెంబర్ చేంజ్ అయిందా లేదా చూడడం కోసం ఇంకొక కమాండ్ ఉంటుంది. ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత ఆ కమాండ్ ఇస్తాము. దానితో మనకు పోర్ట్ నెంబర్ కంప్లీట్గా కాన్ఫిగరేషన్ ఫైల్లో చేంజ్ అవుతుంది. కాన్ఫిగరేషన్ ఫైల్ని ఎప్పుడైనా చేంజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక లెటర్ మనం రిమూవ్ చేసినా కూడా ఆ కాన్ఫిగరేషన్ మొత్తం పోతుంది. జెన్కిన్స్ అనేది అసలు వర్క్ కాదు. ఇప్పుడు మనం ఫైనల్గా చెక్ చేసుకోవడానికి పోర్ట్ నెంబర్ చేంజ్ అయిందా లేదా అని sudo ss-tulpn ఇది ఫ్లాగ్ పైప్ గ్రెప్ జావా. ఇక్కడ జావా అని ఇవ్వాలి.
ఇక్కడ మనం చూడొచ్చు చెక్ చేసుకోవడానికి కమాండ్ 8082 అనేటటువంటిది పోర్ట్ నెంబర్ లిజన్ అవుతున్నది టీసీపీ ప్రోటోకాల్ తోటి అనేది మనం అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఏదైతే జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఉందో అక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. ఈ స్క్రీన్ అయితే మనకి ఇప్పుడు రాదు. మనకి ఇలా ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్టెన్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ని చేంజ్ చేసుకోవాలి. మన సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడైతే మనకు ఒకటే ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రియల్ టైంలో నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి, వాటి నేమ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని చేసుకోవాలి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ మాత్రమే చేంజ్ చేస్తాము. కస్టమ్స్ టీసీపీ ఏ టైప్ ప్రోటోకాల్ అనేది ఇక్కడ కస్టమ్ టీసీపీని సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనం ఏదైతే ఇచ్చినామో ఆ నెంబర్ని పోర్ట్ నెంబర్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ఇవ్వాలి. కస్టమ్ ఎనీవేర్ సేవ్ రూల్స్ సేవ్ అయిపోయిన తర్వాత జెన్కిన్స్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇది 8080 ఉన్నది కాబట్టి మనకు వర్క్ కావట్లేదు. మనం ఇక్కడికి వెళ్ళి డీటెయిల్స్ పబ్లిక్ ఐపీ http:// IP నెంబర్ :8082 పోర్ట్ నెంబరు ఇచ్చినట్లయితే మనకు జెన్కిన్స్ అనేది ఇప్పుడు సైన్ ఇన్ ఆప్షన్లోకి వస్తుంది. లాగిన్ అయినట్లయితే అడ్మిన్ తోటి మనకు జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు పైన డాష్ బోర్డ్లోకి వస్తున్నట్లు. ఇంకొంతమందికి ఇంకొక డౌట్ రావచ్చు, మనకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది అంటే పర్ఫెక్ట్గా మనం పోర్ట్ నెంబర్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇలా మనం జెన్కిన్స్ పోర్ట్ నెంబర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాము. సేమ్ ఫైల్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక డౌట్ ఏంటంటే నాట్ సెక్యూర్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. నాట్ సెక్యూర్ అని అంటే మనకు జెన్కిన్స్ సర్వర్కి సెక్యూరిటీ కోసం పోర్ట్ నెంబర్ చేంజ్ చేసాము అని చెప్పాము. నాట్ సెక్యూర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ హెచ్టిటిపి యూజ్ చేసి ఐపీ అడ్రస్ అలాగే పోర్ట్ నెంబర్ ఇస్తున్నాము, అందువల్ల మనకు నాట్ సెక్యూరిటీ అని వస్తుంది. మనం మామూలుగా గూగుల్ ఇలాంటివి చూసినట్లయితే మనకు హెచ్డిటిపిఎస్తో స్టార్ట్ అవుతాయి. ఏదైనా కూడా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఏ వెబ్సైట్ అయినా కూడా హెచ్డిటిపిఎస్ తోటి స్టార్ట్ అవుతాయి. మనం కూడా తీసుకోవచ్చు కానీ హెచ్డిటిపిఎస్ 443 పోర్ట్ నెంబర్, కానీ దానికి మనం లైసెన్స్ తీసుకోవాలి, అలాగే పే కూడా చేయాల్సి ఉంటుంది. అందువల్ల మనం 80 హెచ్డిటిపి ప్రోటోకాల్ 80 పోర్ట్ తోటి మనకు వెబ్సైట్ అనేది బ్రౌజర్లో ఓపెన్ కావడానికి మనం ఇక్కడ నాట్ సెక్యూర్ అని కనిపిస్తుంది. అలాగే మనకు జెన్కిన్స్ సర్వర్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు ఇది సెక్యూర్ అయితే జెన్కిన్స్కి వస్తుంది కానీ వెబ్సైట్కి రాదు. మనం 443 తీసుకున్నప్పుడు ఈ నాట్ సెక్యూర్ అనిపోతుంది. అది కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి సెక్యూరిటీ గ్రూప్ అవుతుందో లేదో అనేది. ఇలాంటివి చేంజ్ చేసినప్పుడు వెంటనే డిలీట్ చేసేసుకోండి. అలాంటివి నేను యాడ్ రూల్ https అనేటటువంటిది ఇవని కష్టం. ఇక్కడ మీరు చూడొచ్చు 443కి చేంజ్ అయింది. సేవ్ రూల్స్
మన AWS కూడా HTTPS అని వస్తుంది. public IP address 8082 ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ లైసెన్స్ అనేది లేనందువల్ల మనకు HTTPS అనేది వర్క్ చేయట్లేదు. ఎస్ తీసేసినట్లయితే మనకు వర్క్ అవుతుంది. లైసెన్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది HTTPSకి. ఇప్పుడు చూడండి, మన ఎస్ తీసేసినందువల్ల మన జెన్కిన్స్ అండ్ డాష్ బోర్డ్ అనేది వచ్చింది. లైసెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎప్పుడైతే HTTPS పోర్ట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారో అప్పుడు మనకు వెంటనే డిలీట్ చేసేసుకోండి. దీంతో అయితే అవసరం లేదు. ఇప్పుడు రియల్ టైంలో మీరు ఇవన్నీ చెయ్యరు, సీనియర్స్ అయితే చేసుకుంటారు. 443 డిలీట్ చేసేసుకోవాలి. సేవ్ రూల్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.